నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని అంతటితోటే కాకుండా సామాజిక రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగినటువంటి శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు మన విశిష్ట అతిథి. పీపుల్స్ స్టార్గా ప్రసిద్ధిగాంచిన శ్రీ నారాయణమూర్తి గారు ఇప్పటికీ కూడా తను నమ్మిన సిద్ధాంతం కోసం ఆ సిద్ధాంతానికి తగ్గట్టుగానే సినిమాలు తీస్తున్న బహుశా ఏకైక వ్యక్తి వారొక్కరే అయి ఉంటారు. ముందుగా వారికి స్వాగతం చెబుదాం. నమస్కారం నారాయణమూర్తి గారు, మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ముందుగా అసలు మీరు పీపుల్ స్టార్గా ఎలా కొనసాగలుగుతున్నారు? ఇన్ని దశాబ్దాల తరబడి బహుశా మీలాగా ఇంత సింపుల్గా కానీ ఇంత జనంలోనే తిరుగుతూ జనం సినిమాలు మాత్రమే తీస్తూ ఎలా ఉండగలుగుతున్నారు? ఎట్లా అది జనం దయండి, ఎట్లా ఒక్క మాటలో తేల్చేస్తున్నారు? ఎట్లా కాదు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ నమ్మిన సిద్ధాంతం కోసం సినిమాలు తీస్తున్నారు. ఎట్లా అది మరి సక్సెస్ అవుతాయా లేదా అని దాంతో సంబంధం లేకుండా తీస్తారా? ఇదంతా పెట్టుబడి ప్రపంచం కదా సారు. జనం దయని ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సినిమాలన్నీ కూడా గత 31 ఏళ్ళ నుంచి నేను సినిమాలు తీస్తున్నాను సార్. అన్నీ భారతదేశంలో కానీ మన తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ఇష్యూలు జరుగుతున్నాయో దానికి స్పందించి ఒక కళాకారుడు పాట రాస్తారు, ఒక ఇక్కడ పాడతారు, మీలాంటి జర్నలిస్టులు రాస్తారు. అలాగే నాలాంటి సినిమా కళాకారుడు ఒక సాంస్కృతిక సైనికుడిగా సినిమాలు తీస్తున్నానండి, స్పందిస్తుంటారు. దట్స్ ఓన్లీ మై స్పందన. ఇది నా తృప్తి కోసం గురువు గారు. కాబట్టి జనం సినిమాలు తీస్తున్నాను, జనమే నా హీరోలు. కాబట్టి జనం ఆదరిస్తున్నంతకాలం నేను సినిమాలు తీస్తూనే ఉంటానండి. ఓకే, అంటే కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. మరి ఎట్లా మీరు హౌ యు ఆర్ మెయింటైనింగ్, ఎట్లా మీరు నిలబడగలుగుతున్నారు? సార్, రాజు కపూర్కి సక్సెస్ లేవా, ఫెయిల్యూర్స్ లేవా? అవును. మా గురుగారికి సక్సెస్ లేవా, ఫెయిల్యూర్స్ లేవా? ఎవరికి లేవు. అయితే నేను దశలో 20 ఏళ్ళు నా సినిమాలు అప్రజాతంగా ఆడాయి. బళ్ళు, ట్రాక్టర్లు, లారీలు, 100 డేస్లు, జుబులీలు, సంవత్సరాలు లాంటి సినిమాలు తీసుకున్నాను నేను. అవును. అనేక మంది నాలాంటి సినిమాలు కూడా చూశారండి, అది గుర్తుపెట్టుకోండి. అవును, మిమ్మల్ని చూసిన తర్వాత అది ఇప్పుడు నా సొత్తు కాదు, సామాజిక సమస్య నా సొత్తు కాదు. ఆఫ్టర్ నేనేమండి బచ్చగాడిని. గోడవల్లి రామబ్రహ్మం గారి నుంచి మహానుభావుడు, మాలపిల్ల, రైతు బిడ్డ మాలపిల్ల, ఎప్పుడు ఆటికి అర్జుడు మహానుభావుడు. ఆ మహానుభావుని అనేక మంది ఇలాంటి సినిమాలు తీస్తూ వస్తున్నారు. అందులో నేను ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు? మీరు తప్ప ఇప్పుడంతా బాహుబలి లేకపోతే ఇంకో బలి ఇట్లాంటి ఇప్పుడు అవన్నీ రామాయణాలు ఉంటాయి, మహాభారతాలు ఉంటాయి, చందమామ కథలు ఉంటాయండి, డిటెక్ట్స్ ఉంటాయి గురువారు. అలాగే శ్రీశ్రీ గారు రాసిన కథలు ఉంటాయి, ఇలాంటివి ఉంటాయండి. సో అనేక యాంగిల్స్. మీకు గోంగూర ఇష్టం, నాకు తోటకూర ఇష్టం, ఆయన బట్టల కూర ఇష్టం, ఎవరి యాంగిల్ వాళ్ళు వెళ్తారు. కాబట్టి నా యాంగిల్ నేను సార్. ఎట్లా ఇప్పుడు మీరు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, మొదట్లో వచ్చినంత ఆదరణ ఇప్పుడు వస్తుంది. దానికి కారణం మీకు చెప్పాను. నేను 31 ఏళ్ళ బట్టి చేస్తున్నా. అర్ధరాసంత నుంచి నా పైన ఇలా కొనసాగుతుంది. 20 ఏళ్ళు నా సినిమాలు చాలా బాగా ఆడాయని చెప్తున్నా మీకు. అవును అవును. నేను నా సినిమాలు ఎప్పుడైతే బీభత్సంగా ఆడడం మొదలుపెట్టాయో ఇట్స్ బికేమ్ ఎ ట్రెండ్ సెటర్, రైట్? అనేక మంది ఈ రకమైన సినిమాలు తీయాలని ముందుకు వచ్చారండి. అది ఒక రకంగా చెప్పడం నాకు గొప్ప సక్సెస్ కింద లెక్క. కరెక్ట్. మావు మహానుభావుడు ఏమంటాడండి, 1000 పుష్పాలని వికసింపజేయాలంటాడు ఆయన. సో ఇప్పుడున్న సొత్తు కాదు, ప్రజల సమస్యలు సొత్తు కాదు, నేను అర్జునుడు కాదు, అంతం కాదు, ఐ మొనామంగ్ దెమ్, రైట్? సో వాళ్ళందరూ రావడం లేదు, కొంచెం మొనాటిని వచ్చిందండి. ఆ మొనాటిని రావడం వల్ల అంటే యూ హ్యావ్ టు అప్లై క్రమక్షీణోపాంతర ప్రయోజన సూత్రం. ఓకే. ఒక యాపిల్ పండు తింటే ముందు చాలా బాగుంటుంది, రెండోసారి కొంచెం తగ్గు, మూడోసారి కొంచెం, నాలుగోసారి వేగడపడుతుంది, అది సరే అంటామండి. అలాగ వచ్చేసాయి ఈ రకమైన సినిమాల మీద ఉన్న ఇది. మీతో పోటీ పడ్డారు కొంతమంది, కాదండి, ఎవరు రూట్లో వాళ్ళు చూశారు, గ్రేట్. ఓకే. ఆ మొనాటిని వల్ల నేను దెబ్బతిన్నాను, వాళ్ళందరూ మానేశారండి. నేను సముద్రం ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నాను, ఎలాగ ఇస్తున్నాను? జనం దయ నా పరం ఉంది కాబట్టి. ఓకే. ఎట్లా జనాన్ని మీ వైపు మళ్ళించగలుగుతారు? ఈ సిద్ధాంతం ఇంకా ఈ సిద్ధాంతం కాలం చెల్లిందని చాలా మంది అంటుంటారు. అది రాంగ్ అండి శ్రీనివాస్ గారు. చూసి ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. అది కృతయుగమా, త్రేతాయుగమా, ద్వాపరయుగమా, కలియుగమా, ఎనీథింగ్ ఎల్స్. జనం కూడా దోపిడీకి అలవాటు పడుతున్నారు. అది మీరేమని అనుకోండి, దోపిడీ జనం తప్పండి, జనాన్ని ఇప్పుడు అలా అనకూడదు. ఇట్స్ కాయిన్, ఇట్స్ కాయిన్, బొమ్మ బుర్స, గుడ్ అండ్ బ్యాడ్, పగలు చీకటి. ఓకే. అరే మంచి లేకపోతే ఈ భూభ్రమణం ఏమైతే ఉందో, భూచక్రం తిరగదు గురుగారు, బ్యాలెన్స్ ఉండదు గురుగారు. బ్యాడ్ ఉంది, గుడ్ ఉంది. దేంట్లో మై ఫిలిమ్స్ వెదర్ టువర్డ్స్ పీపుల్ ఆర్ నాట్, కరెక్ట్, మై ఫిలిమ్స్ ఆర్ టువర్డ్స్ పీపుల్, దెన్ పుట్ సెల్యూట్, దట్స్ ఆల్. ఎట్లా మీకు బాగా మీ సినిమాల్లో ఫస్ట్ ర్యాంక్ అంటే బాగా మీకు హృదయాన్ని కదిలించే సన్నివేశాలు కానీ అట్లాంటి సినిమా మీకు బాగా నచ్చిన సినిమా ఏది? గురుజీ, ప్రతి తల్లిదండ్రులకి అందరూ బిడ్డలందరూ కాకిపిల్ల కాకి అలా ఉంటాయి గురుజీ. అయితే ఏంటంటే గురుజీ,
ఇప్పుడు మీరే తీసుకోండి, మేడం గారు మీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోక ముందు మీరు ఒక యువకులు, పెళ్లి చేసుకుంటారు దంపతులు. పెళ్ళైన తర్వాత దేవుడి దయ వల్ల మీకు బిడ్డ పుట్టితే దేన్ యూ బికేమ్ ఏ ఫాదర్, షీ బికేమ్ ఏ మదర్ అంటే ఒక సర్టిఫికేట్ మీకు వచ్చింది, యాడ్ అయింది. అది ఫస్ట్ బిడ్డతోనే మీకు యాడ్ అయింది. కాబట్టి ఫస్ట్ బిడ్డ మీద ఉన్న మమకారం ఈ రకంగా, బికాస్ హీ గేవ్ దట్ ఏ ఫాదర్ సర్టిఫికేట్ అండ్ మదర్ సర్టిఫికేట్ ఇచ్చాడు. అది ఉన్నతిత్వం కదా. అలాగే నేను జూనియర్ వేషాలు వేసుకునేవాడిని, కంపెనీ వేషాలు వేసుకునేవాడిని. మహానుభావుడు మా గురువు దాసరి నారాయణరావు గారు నాకు మంచి వేషాలు 2-3 సినిమాలు ఇచ్చినా, మంచి పేరు వచ్చినా, సినిమాలు బాగా ఆడినా నేను బిజీ కాల. కానప్పుడు మళ్ళీ ఎంతకాలం నా బతికేలా కానీ నేను హీరోని అవ్వాలంటే నేనే డైరెక్టర్ అవ్వాలి, నేను డైరెక్టర్ అవ్వాలంటే నేనే ప్రొడ్యూసర్ అవ్వాలి అని అవసరాలు ఉద్యమాలు ఎలా పుట్టిస్తాయో నా అవసరాలు నన్ను అలాగా మేడ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో. అలాగా నా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు, అజ్జీలు ఇండస్ట్రీ పెద్దలు హెల్ప్ చేశారు. తీసిన ఫస్ట్ ఫిల్మ్ అర్ధరాత్రి స్వతంత్రం, ఫ్రెడ్ మిడ్ నైట్. ఇట్స్ బికేమ్ ఏ కమోషన్, 1 year ఆడిన సినిమా. అదొక మహోన్నతమైనటువంటి చిత్రం అండి, విప్రాత్మ చిత్రం అండి. జనం తండోపు తండాలు, ట్రాక్టర్లు, బళ్ళు, లారీలు. కాబట్టి ఏది ఏమైనా ఫస్ట్ ఆ అర్ధరాత్రి స్వతంత్రంతో నేను హీరో, డైరెక్టర్, రైటర్, ఓ ప్రొడ్యూసర్ అయినా కదా గురించి. స్వతంత్రం నాకు ద గ్రేట్ ఫిల్మ్ ఫస్ట్. అక్కడి నుంచి ఎన్ని సినిమాల గురించి, అడవి డ్యూటీలు, భూ పోరాటం, లాల్ సలాం, ఎర్ర సైన్యం, దండోరా, చేమలదండు, ఊరు మనదర, వేగు చుక్కలు, వేరు తెలంగాణ, పీపుల్స్ వార్, 1-2 గురించి, గంగమ్మ జాతర, అనేక సినిమాలు కదా గురించి, భూ పోరాటం, అనేక సినిమాలు ఇలాగా ఇదుకుంటూ వస్తున్నా. వెరీ హ్యాపీ జనం దయ వల్ల. ఎంత ఒంటరి పోరాటమేనా లేక? ఒంటరి పోరాటం ఏముంది గురుజీ, చెప్పానుగా మీకు 20 ఏళ్ళు నా సినిమాలు బ్రహ్మాండంగా ఆడాయని. ఈ 10 ఏళ్ళ బట్టి ఇత్తుని చెప్పినదా. పాటలు కూడా పాడటం ఇవన్నీ మీకు? ఆ పాటలు గురుజీ నేనే కాదు, గోడవల రామ బ్రహ్మం గారు కానీ చెప్పుడుదాకా కూడా ఈ రకమైన సినిమాలు ఎవరు తీసినా సరే ఆ జానపద బాణి ఏముంటుందో, ప్రజలు సమూహంగా ఆ ప్రజల బాణీలు ఏముంటాయో, ఆ ఫోక్ ఏముంటుందో, మా తల్లి, ఆ పాటలు మా సినిమాకి పెద్ద హెల్ప్ అండి. కొసరాజు గారు ఇటువంటి పాటలు రాశారు. ఏరువక్క సాగారో రన్నో సిన్నన్న, రోజులు మారాయి, మామూలు ప్లతం చిత్రం అది, చాణక్య డైరెక్షను, మరి కొసరాజు గారి పాటలు. అలా మా సినిమాల్లో కూడా ఆ ప్రజాకవులు మహానుభావులు ఏ పాటలు అయితే రాస్తారో, ఏ బాణీలు తీస్తారో అవి మా అందరికీ కూడా చాలా పెద్ద హెల్ప్ అండి. వారికి నా వందనాలు. ఓకే, మీరు కూడా పాడుతుంటారా? గురించి నేను సరదాగా పాడతా, మామూలుగా పాడతా, కానీ సినిమాలు ఇప్పుడు దాకా ఏం పాడలేదు గురించి. ఏదైనా 1-2 పాటలు మీకు బాగా నచ్చిన పాటలు పాడు. బాగా నచ్చింది ఉంది నాకు. నేను చాలా కష్టాలు పడుతున్నప్పుడు నా బతుకింటిలాగా అయిపోయింది. నేను బిఏ చదువుకున్నా సార్, పెద్దాపురం ఎంఆర్ కాలేజ్. నేను కాలేజీ ప్రెసిడెంట్ చేశా, ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీ, 70% సోషల్ సర్వీస్ సెక్రటరీ, ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీ, ఊళ్ళో ఎక్స్చేంజ్ ప్రెసిడెంట్, ఫెడరేషన్ కన్వీనర్ని. ఎమర్జెన్సీ పీరియడ్లో డాక్టర్ సివికే రావు గారు, నేను స్పీకర్స్ని, పోలీసుతో యుద్ధం, అదొక చరిత్ర. కాలేజ్ డేస్ రైట్. సివికే రావు గారితో డాక్టర్ సివికే రావు, నేను స్పీకర్స్ని. ఓకే, అంటే నేను ఎలా ఉండవు రాష్ట్రంలో ఇండిపెండెంట్ గా మామూలు కాదు ఆయన ఎంత గొప్పవాడు అంటే అదే కాదు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు అసెంబ్లీ బయట ఉంటే ప్రమాదం, డాక్టర్ సివికే రావు అసెంబ్లీ లోపల ఉంటే ప్రమాదం ఉన్నంత గొప్ప పార్లమెంటరీ నేను. ఆ మహానుభావుడితో ఎమర్జెన్సీ పీరియడ్లో 5 మీటింగ్లో పాల్గొనే అవకాశం నాకు కలిగింది. సో అలాంటి చరిత్ర నాది. మామూలు కాదు. ఐ గాట్ దట్ మచ్ ఆఫ్ హిస్టరీ రైట్, ఆల్వేజ్ విత్ పీపుల్. సో కాబట్టి ఇలాంటి సినిమాలు దిగలుతున్నాను నేను. అలాంటి దశలో మద్రాసు వచ్చి కష్టాలు పడుతున్న దశలో ఏంటి బిజీగా లేకపోతున్నాను, నిరాశ నిస్పృహలో లోనుతున్నప్పుడు మహాకవి శ్రీశ్రీ గారి కలకానిది విలువైనది నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోన బలి చేయకు, అగాధమౌ జలనిధిలోన ఆణి ముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానే నీ దరికి రాదోయ్, శోధించి సాధించాలి, అదే ధీరగుణం ఉన్నాడండి. బ్రహ్మాండంగా బాగా పట్టింది. అది బాగా మిమ్మల్ని మామూలు కాదు, నేనే కాదు, నన్నే కాదు, నాలాంటి నిరాశ నిస్పృహలోని నేను ఎవడైనా సరే, నువ్వెందుకు భయపడతావు, ఎందుకు నిరాశకు లోనవుతావు, కమ్. ఆ తర్వాత గురుజీ నాకు బాగా నచ్చిన పాట, ఇప్పుడు గద్దరన్న కానీ, వంగపూడి ప్రసాదరావు కానీ, మహామహాకవులు చాలా గొప్ప రాశారండి. గూడాంజన్ గారు, నాకు గూడాంజన్ గారు రాసిన పాట గొప్ప ఇష్టమండి. నా ఎరసని సినిమాలో పెట్టినది. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరో, ప్రతి పనికి మనవురా, సుత్తి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది,
సుత్తి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది, బండి మనదిరో బండెడ్లు మనవిరా, బండి మనదిరో బండెడ్లు మనవిరా, నడుమ నడుమ దొరయేందిరో అడి పీకుడేందిరో, సలిం కౌనురే ఉస్క జులుం క్యారే. ఎంత శక్తివంతమైనటువంటి పాట, సింపుల్ పదాల్లో అమూలు అద్భుతంగా. మహానుభావుడు కదండి కూడా నేను ఏం రాసిన దొరా మీన్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ క్యాస్ట్. క్యాస్ట్, కరెక్ట్ కరెక్ట్. దోపిడీ చేసేవాడు, అవును. జులుం ప్రదర్శించేవాడు, నీకంటే నేను ఎక్కువనే అధికారం అభ్యాసం కలవాడు దొరా. సో మా శ్రమ ఫలితాన్ని హు ఆర్ యూ టు లూట్ అని ప్రశ్నించేది ఉంది చూసారా, హ్యాట్సప్ కూడా నేను. సో అలాగా ఇష్టం పాటలు నాకు, ఆ పాటలు. వాటితో పాటు డైలాగులు కూడా మీరు భలే డైలాగులు చెప్పడంలో మంచి ఆవేశంతో ఏదో గురుజీ, ఇప్పుడు మీదో స్టైలు నాదో స్టైలు. ఒకటి రెండు డైలాగులు కూడా నమస్కారం ప్రేక్షకులకి నన్ను మాడుతున్నాయే డైలాగు చాలే గురుజీ. రండి. రైట్. అయితే మరి ఆ సినిమా రంగంలో చాలా సంపాదించారు, కోట్లు సంపాదించారు, ట్రస్ట్ పెట్టారు, అనేక కార్యక్రమాలు చేశారు. వాటి గురించి కూడా ఏమైనా? ఏం లేదు గురుజీ, నా సినిమాలు బాగా అనే దశలో జనం దయ వల్ల నాకు కోట్లు వచ్చేయండి, సంపాదించా, తిన్నాను, ఎంజాయ్ చేశా, మంచి పని చేశా. విద్య, వైద్య, పీపుల్స్ కమ్ట్ హాల్స్, బోరింగ్ హాల్స్ లైక్ దిస్, ఎక్కడ నా ఊరు పేరు ఉంటుందండి. ఆ తృప్తి నాకు ఉంది గురుజీ. నాకు బాగా గుర్తు, ఒకసారి జూబ్లీ హాల్లో మీరు పెద్ద కార్యక్రమం పెడితే బహుశా చీఫ్ మినిస్టర్ గారు కూడా వచ్చి నాకు. ఐఎమ్ హ్యాపీ గురుజీ, జనం దయ వల్ల నా సినిమాలు బాగా అనే దశలో డబ్బు సంపాదించాను, మంచి పని చేశా, ఓ తృప్తి ఉంది గురుజీ. కానీ మరి ఆ డబ్బు నిలబెట్టుకోగలిగారా? నిలబెట్టుకోవడం ఏంటి, మంచి పని చేస్తే అంతకన్నా ఆనందం ఏంటి. అంతే. నిలబెట్టుకుంటా అంటే నేను ఏ మంచి పని చేయకుండా అతను తగలడితే అప్పుడు నేను నిలబెట్టుకోలేకపోయినట్లు లెక్క. అంతే. అది పెద్ద ఆస్తు నాకు, ఆ గుడ్ విల్ కానీ. అంటే 6 మంచి పని చేశారని చెప్పుకుంటే సేవా కార్యక్రమాలు ఎనఫ్, అంతకంటే ఏం కావాలి. అట్లా కాదు, ఇదంతా కమర్షియల్ సమాజం. వాట్ కమర్షియల్, సినిమా ఆడితే డబ్బే, సినిమా ఆడిపోతే అవుటే. అంతే. మీరు 4 సినిమాలు ఇట్టి ఇవ్వండి, ఒక సినిమా ఫ్లాప్ అయితే మన మీద డబ్బులు ఉండవు. అంతే. సహజం కదా సార్. ఎస్టర్డే వాట్ యు ఆర్, ఎట్లా నిలబడగలుగుతున్నారు? అది మీ గొప్పతనం. టుమారో వాట్ యు ఆర్ గోయింగ్ టు బి, నోబడీ కేర్స్. ఎట్లా నిలబడగలుగుతున్నారు? చెప్పాను మీకు, జనం దయవాలని. నన్ను ఇంకా దయచేసి జనం ఆ పాకెట్ ఉండబట్టి నా సినిమాలు తీయగలుగుతున్నాను, రిలీజ్ చేయగలుగుతున్నాను. ఆ మేరకు వాళ్ళు నాకు రీబ్యాక్ ఇవ్వగలుగుతున్నారు కాబట్టి నా అప్పు తీరుస్తూ మళ్ళీ నేను సినిమాలు తీయగలుగుతున్నాను. అది బాగా చెప్పారు. అయితే అసలు ఎట్లా మీకు ఈ ఆసక్తి ఎట్లా వచ్చింది? ఎట్లా? చిన్నతనం నుంచి ఒక్కసారి మీ బాల్యం వాటి గురించి గుర్తు చేసుకుంటారా? గురుజీ, సినిమా సారు చిన్నప్పుడు నా సినిమా పిచ్చి బాగా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే నమః అని ఘంటసాల గారి పాట వచ్చింది గురుజీ. నా చిన్నప్పుడు, నేను ఇప్పుడు 63 ఏళ్ళు నాకు. అవును. నా చిన్నప్పుడు అంటే నా 10 ఏళ్ళు ఎప్పుడు అనుకోండి. చూసారా, ఇంటికి నడిచిపోయి ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆ పాట 2 వస్తే గురుజీ ఉల్లాసం, ఉత్తేజం, ఉత్సాహం. ఇంకా పర్యటన తీయడానికి మా అమ్మని అడిగో, మా నాన్న అడిగితే కొడుతున్న భయం. మా అమ్మని అడిగో ఇచ్చింది డబ్బు, వెళ్ళిపోయాడు గురుజీ. సినిమా పిచ్చి, ఆ పిచ్చి ఇంక ఇలాగ నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పక్కనే పొలిటికల్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ అండి, కాలేజీ డేస్లో మంచి పనులు అన్నీ ఓ పక్కగా ఉండే గురుజీ. విప్లవాత్మక కార్యక్రమాలు. నేను విశాఖ ఉక్కు ఆందోళన హక్కులో కూడా ఉద్యమంలో కూడా పాల్గొన్నాను సార్. జయాంధ్ర ఉద్యమంలో పాల్గొనేవాడిని సార్. సో నేను చాలా యాక్టివిటీస్లో పాల్గొనేవాడిని. ఎమర్జెన్సీకి ఎగ్నెస్ట్గా నేను వాయిస్ వినిపించున్నానండి. పోలీసుతో యుద్ధం అయితే సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. సో అలాంటి వాడిని సినిమా పిచ్చితో మద్రాసు వెళ్ళిపోయినంటే ఈ తోక ఎక్కువైపోయింది నాకు. ఏం గురుజీ, ఇంట్లో వాళ్ళు ఏం గొడవ చెప్పానే మీకు. నేను మా నాన్న అడిగితే కొడతాడు, మా అమ్మని అడిగాను. అమ్మ అమ్మేలు చేసింది. అమ్మ 70 రూపాయలు ఇచ్చింది. 70 రూపాయలు వెళ్ళిపోయారు. ఎప్పుడు మీకు కూడా చూడండి, సినిమా పిచ్చి ఇలాంటి ఉన్నాయనుకో, నాన్న కూడా అడగరా మీరు కొడతాడు. అమ్మని అడుగుతారు, అమ్మ శాంక్షన్ చేస్తుంది. ఓకే. నేనేం నాగేశ్వర ఫ్యాన్. వాళ్ళ ప్రభావం మీ మీద డెఫినెట్ గా నాకు రామారావు గారి ఇన్ఫ్లుయెన్స్, నాగేశ్వర ఇన్ఫ్లుయెన్స్, శివాజీ గణేశన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఇన్స్పైర్ అవుతా గురుజీ. ఇన్స్పైర్ అవుతా. మామూలుగానే మీకు మీ సహజ స్వభావమే అది. ఆవేశం, మీరు గురుజీ ఆవేశం కట్టలు దించుకుంటా. అదేం కాదు గురుజీ, ఐ వాంట్ బి లైక్ చైల్డ్, యు నో. చిన్నపిల్లల మనస్తత్వంగా ఉండాలి నాకు ఇష్టం. అలా యాక్ట్ చేస్తా, ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటా. ఏం మామూలు ప్రపంచంలో రామారావు గారు వేసిన వేషాలు వేసి మెప్పించినోడు ఎవడు లేటండి ప్రపంచంలో. నెక్స్ట్ శివాజీ గణేశన్ గారు వేసిన వేషాలు వేసి మెప్పించినోడు ఎవడు లేడు సార్. అలాగే నాగేశ్వరరావు వేసిన వేషాలు వేసి ఎవడు మెప్పించినోడు లేడు సార్. శివాజీ గణేశన్ గారిని ది లైన్ ఆఫ్ ఇండియా అంటారు యాక్టింగ్లో. మామూలు నటినట్లు మామూలు సావిత్రమైంది. ఏం మహాతల్లి, ఏం సావిత్రి గారు. ప్రపంచంలో ఆల్ టాప్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సోఫియా లారెన్లా,
సుచిత్ర సేన్లా తీసుకోండి, మీరు వైజయంతి మాల్లా, వాళ్ళందరూ ప్లస్ సావిత్రి గారు. ఒక్కళ్ళే. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. అప్పుడు సినిమా తీయటానికి ఇప్పుడు సినిమా తీయటానికి తేడా ఎట్లా గమనిస్తుంది గురుజీ? అప్పుడు కొబ్బరి నీళ్ళు గురుజీ, ఇప్పుడు కోకోకోలా గురుజీ. మీరు సినిమాల్లోకి వచ్చేసరికి కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి అసలు మీరు ఎంటర్ అవ్వలేదా? ఎర్ర జెండా ఇవాళ అనేక మొక్కలు చీలికలు పీలికలు అయిపోయిన భారతదేశంలో ఉన్న పీడిత ప్రజానికి పెద్ద డ్యామేజ్. విద్య, వైద్య, సహసంపద సమస్తం కూడా అది మా ప్రైవేట్ పరమా. భారతదేశం భాగ్యసీమరాం, సకల సంపదలకు కుదవలేదురాం, అంగట్లోన అన్నీ ఉన్నా, అల్లుడు నోట్లో శని ఉన్నట్లు. అప్పుడు సినిమా తీయటానికి ఇప్పుడు సినిమా తీయటానికి తేడా ఎట్లా గమనిస్తుంది గురుజీ? అప్పుడు కొబ్బరి నీళ్ళు గురుజీ, ఇప్పుడు కోకోకోలా గురుజీ. అదేంటి? అంటే అంటే అప్పుడేమో సహజత్వం, ఇప్పుడు కృత్రిమత్వం అంటారా? కృత్రిమత్వం కాదు, కొబ్బరి బొండాలు నీళ్ళు కొబ్బరి బొండాలు కదా. కోకోకోలా తాగామనుకోండి, అందులో సమ్ మజా ఉంటుంది, సమ్ ఏదో సంథింగ్ ఉంటుంది, కిక్ ఉంటుంది. ఈ రకమైన ప్యాటర్న్ ఈ వేళ కోకోకోలా తాగుతున్నారు కదా. మరి కొబ్బరి నీళ్ళు మీ పెరుగుదల, మీ ఎదుగుదల, వాటి గురించి కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది. గురుజీ, నేను పుట్టినూరు రౌతులపూడి. రౌతులపూడి అంటే అన్నవరం దేవస్థానం దగ్గర, ఈస్ట్ అన్నవరం దగ్గర, రౌతులపూడి మండలం అండి. నా సొంతూరు పక్కన మల్లంపేట అండి. ఫస్ట్ మల్లంపేటలో ఫస్ట్ నాది ఈస్ట్ గోదావరి అండి. అయితే గురించి చిన్నప్పటి నుంచి నేను, మీరు నమ్మండి, ఒక రకంగా చెప్పండి, నా లైఫ్ మ్యాక్సిమం ప్రజలతోనే గురుజీ. ఆల్ పబ్లిక్ యాక్టివిటీస్ చిన్నప్పటి నుంచి. ఇంకా ఎంత చెప్పాలంటే ఒక సినిమా హీరోలో ఉంటుందండి, అది వదిలేండి గురుజీ. ఐఎమ్ ఆల్వేస్ ప్రో పీపుల్, నా లైఫ్లో కానీ నా సినిమాల ద్వారా కానీ. మీ తల్లిదండ్రులు, ఇతర కుటుంబం గురించి కూడా ఒక మాట. మా అమ్మ పేరు రెడ్డి చిట్టమ్మ, మా నాన్న పేరు రెడ్డి చిన్ననాయుడు అండి. రీసెంట్గా స్వర్గస్థులు అయ్యారు సార్ ఆయన. మేము నలుగురు అందములు అండి, ముగ్గురు అక్క చెల్లెలు అండి. మాదంతా పెద్ద సామాన్య రైతు కుటుంబం అండి, పెద్ద కుటుంబం గురుజీ. ఇంకా అంతా వ్యవసాయం గురుజీ. ఎస్ సార్. మీ చదువుకి అన్ని మా అమ్మ నాన్న చెప్పాను మీరు ఎంకరేజ్ చేయటం. అరే పెద్దాపురం దాకెళ్ళి చదువుకో అంటే ఫస్ట్ మా ఊర్లో బిఏ నేనంటే మా అమ్మ నాన్న ఎంత గొప్ప అర్థం చేసుకోండి. దానికి ఎస్ నేనే ఫస్ట్ బిఏ. దానికి గురుజీ నేను ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి గురుజీ. పెద్దాపురం రాజస్ మహారాణి బుత్సితమ్మని రాజుగారు రెండో భార్య ఆవిడ. ఆ మహాతల్లికి వచ్చిన ఆస్తి అంతా పూర్ ఫీడింగ్కి ఆవిడ దానం చేసిందండి. గ్రేట్. అన్న సత్రాలు దగ్గర గురించి 40 ఉన్న ఈస్ట్ కూడా ఆవిడ చేసిన అన్న సత్రాలు గురించి. పెద్దాపురం మెయిన్ గురుజీ. నేను చదివింది హై స్కూల్ శంకవరం గురుజీ. నా ఊరు రౌతులపూడిలో పుట్టినూరులో 5వ తరగతిగా శంకవరం హై స్కూల్ గురుజీ. నాకు హై స్కూల్లో సత్తరు భోజనం వచ్చింది గురుజీ, ఆ మహాతల్లి పెట్టిన భిక్ష. సత్తరు అక్కడ హై స్కూల్ పాస్ అయిపోయింది, 10th పాస్ అయింది కదా. మళ్ళీ డిగ్రీ నేను పెద్దాపురం ఎందుకు వెళ్ళానంటే పక్కన తునో పిఠాపురమో కాకినాడ వెళ్ళకుండా సేమ్ సౌటరీ హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది గురుజీ. సో నాకు మళ్ళీ అక్కడ ఫుడ్ పెడతారు గురుజీ. శంకర్ హై స్కూల్లో పాస్ అయ్యాను, అక్కడి నుంచి పెద్దాపురం వెళ్ళాను. పెద్దాపురం మెయిన్ మహారాణి సత్రది. మా కాలేజీ పేరు మహారాణి కాలేజీ, ఎంఆర్ కాలేజీ. సో ఆ సౌటరీకి వెళ్ళడం, ఆ మహాతల్లి పెట్టిన భిక్ష, భోజన భిక్ష ఏమైతుందో. చదువు కూడా మీకు అది చదువు కాదు, మెయిన్ ఫుడ్ అండి. ఆటోమేటిక్ చదువు కూడా చదువే ఉంది. మా అమ్మ నాన్న పంపించండి, నాది ఇప్పుడు లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి సాపా తిండే 2 జతలు. నాకు పెద్ద ఖర్చే ఉండదు గురించి, ఆల్వేస్ పీపుల్తో మింగిలే కదా. అప్పుడు ఆ రోజు చెప్పాను, నేను కాలేజీ ప్రెసిడెంట్ చేశా, సత్వ ప్రెసిడెంట్ చేశా, ఫుల్ యాక్టివిటీస్ కదా. అయితే నేను రుణం మా అమ్మా నాన్నలకి ఎంత నేను దండం పెట్టుకోవాలో, ఆ ఫుడ్ పెట్టిన మహాతల్లి, ఆ మహారాణి తల్లికి, బుత్సితమ్మకి నేను దండం పెట్టుకోవాలి, సినిమా తల్లికి నేను దండం పెట్టుకోవాలి. గుర్తుంచుకుని చెప్పగలటం మీ గొప్ప విషయం. ఏం గొప్ప చెప్పుకోకపోతే నాకు గ్రాటిట్యూడ్ ఉంది గురుజీ. మనిషి గొప్పడేంటి. త్యాగం చెప్పుకోవడం చాలా బాగుంటుంది శ్రీనివాస్ గారు, త్యాగం చెప్పుకోవడం చాలా బాగుంటుంది. కానీ కృతజ్ఞత చెప్పుకోవడానికి చాలా మంది వెనకాడతారు. కానీ అక్కడ చెప్పుకోవాలి, అప్పుడే నిజమైన మనిషి. అదే అతనికి ఉన్న అదే నిజమైన మనిషి, గొప్ప విషయం. మనం కృతజ్ఞతలు కాకూడదు. రైట్. తర్వాత కమ్యూనిస్టు సిద్ధాంతానికి మీరు ఎట్లా అట్రాక్ట్ అయ్యారు? అది చెప్పాను మీకు, నేను చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ అంటే ఒక ఎడోరేషన్. కమ్యూనిస్ట్ అంటే ఒక ఎడోరేషన్. దాంతోపాటు మా ఏరియాలో ప్రజల కోసం ఫైట్ చేసే విప్లవకారులను నేను చూశాను. ఆ దశలో భగత్ సింగులు ఎన్ని చదవడం ఏంటే కదా, మంచి మంచి వక్తులు, పెద్దలు కళ్ళ ముందు వాళ్ళ త్యాగాలు, వాళ్ళ పోరాటాలు. అంటే సుందరయ్య గారు ఇట్లాంటి వాళ్ళ, సుందరయ్య గారు, చంద్ర రాజేశ్వరరావు నాకు బాగా రోజులు ఇంట్రెస్ట్ గురించి. కొండపల్లి సీతారామయ్య గారు, ఈ భావజాలం ఎక్కువ ఉండేదండి. దాంతో శ్రీశ్రీ గారు రాసిన, మహాకవి శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం ఏమైతుందో అదో మాకు పెద్ద భగవద్గీత. అదేదో మాకు అర్థమయ్యేది కాదు. పదండి పోదాం, పదండి తోచు, పదండి పోదాం అంటుంటే ఏంటి మాకేం అర్థమయ్యేది కాదు. కానీ అందులో ఒక రైము, ఒక ఉత్తేజం, ఒక ఆవేశం అండి. అది మేము భగవద్గీతలో బట్టి పట్టారు. అంటే కొసరాజు గారు ఏం కవి, ఏం మహాకవి, ఏం జానపద కవి.
ఏం జానపద కవి, ఆయన కూడా సింపుల్ గానే ఉండేవారు. ఏం సింపుల్ అండి, పంచకట్టు కట్టుకుని మహానుభావుడు ఆ, బదుల రోడ్లోని ఆ రోడ్లో నడుచుకుంటే లెఫ్ట్ సైడ్ వెళ్తుండే ఆయన. అంతే. నేను వెళ్ళి దండ పెట్టుకోండి. మీరు సినిమాల్లోకి వచ్చేసరి కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి అసలు మీరు ఎంటర్ అవ్వలేదా? ఎంటర్ అయ్యారా? నా పాయింట్ మీకు అర్థం అట్లా. అంటే మీరు రాజకీయాలు ఉన్నప్పుడే నేను ఫెడరేషన్ కన్వర్ చేశారు, తర్వాత కమ్యూనిస్ట్ రాజకీయాలంటే నేను ఎప్పుడు కమ్యూనిజం సభ్యత్వంగా అనేది తీసుకోలేదండి. కానీ నాకు 64 ఆ ప్రాంతంలో సిపిఐ సిపిఎం ఇలా ఇడిపోవడం అనేది నాకు బాగా ఏడుపు వచ్చిందండి. ఆ దశలో నక్సల్బరీ ఉద్యమము, ప్రజల కోసం వాళ్ళు చేసే పోరాటాలు, ఆ త్యాగాలు నన్ను ఆకర్షణ చేసేయండి. ఓకే, దే సాక్రిఫైజెస్. అక్కడి నుంచి అందుకే నా సినిమాలు మ్యాక్సిమం ఆ నేపథ్యం అండి. ఓకే. అయితే ఏంటంటే గురుజీ, చంద్రరాజేశ్వరరావు గారిని, పుస్తకల సుందరి గారిని అమోఘంగా ఎడోట్ చేసే నేను ఇడిపోయిన తర్వాత చాలా ఏడుపు వచ్చిందండి నాకు. ఫ్రాంక్లిన్ టెల్లింగ్, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్పట్టు మహానుభావుడు. మన అన్ని చోట్ల స్లోగన్స్ ఇస్తాం, మరి మీరు ఎందుకు ఏకమవరు? వాళ్ళందరికీ ఏం డిఫరెన్స్ నాకు ఇప్పటికీ తెలియదు, ఎందుకు ఇడిపోయేది నాకు తెలియదు. వాళ్ళు ఇడిపోయిన తర్వాత అక్కడి నుంచి సిపిఎం నుంచి ఎంఎల్ పార్టీస్ ఇవాళ తెలుసు మీకు, ఎర్ర జెండా ఇవాళ అనేక మొక్కలు చీలుకులు పీలుకులు అయిపోయినప్పుడే భారతదేశంలో ఉన్న పీడిత ప్రజానీకానికి పెద్ద డ్యామేజ్ అండి. అదే పెద్ద డ్యామేజ్ అంటే దట్ ఈస్ ది మెయిన్ డ్యామేజ్. 50 ఏళ్ల నక్సల్బరీ ఉద్యమం ఏమి సాధించినట్లు? ఏమి సాధించడానికి తప్పది, చాలా సాధించింది. ఈవేళ భారతదేశంలో గవర్నమెంట్ విధానాలు ఏమైతే ఉన్నాయో అంటే ముఖ్యంగా పెట్టుబడిదారు విధానాలు, సామ్రాజ్యవాదానికి లోపడి పనిచేసే విధానాలు, ప్రపంచ వాణిజ్య సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రపంచ బ్యాంక్ షరతులకు లోపడి పనిచేసే విధానాలు, ఇలాంటి అన్నింటిలో కూడా ఏమైతే ఉన్నాయో అన్నింటికి కూడా ఈ మూల సంపద ఈ మూలవాసులకే చెందాలి, ఈ జాతి సంపద, ఈ జాతి వనరులు ఈ జాతే, ఈ భారత జాతే అనుభవించాలి అనే ఒక గైడ్, ఒక చెక్, దట్ ఈస్ నక్సల్బరీ పార్టీ. ఇవాళ టేక్ దండకారణ్య జోన్, అంబానీలు, అదానీలు, జిందాలీలు మొత్తం అంతా మీకు ప్రైవేటు సెక్టర్ అయిపోయింది అక్కడ. కనీసం మొత్తం దోసిపోతున్నారు కదా మీకు. మరి అక్కడ ఆదివాసీల కోసము ఈ మూల సంపద, ఈ మూల వనరులు మొత్తం మూలజాతులకు చెందాలని ఎవరు ఫైట్ చేస్తున్నారండి? ఎందుకు మీ జిల్లాలో పక్కన విశాఖ బ్యాక్ సైడ్ దాని మీద ఇప్పుడు అట్లా నేను సినిమా తీసాను దాని మీద, దండకారణ్య సినిమా తీసా బ్యాక్ సైడ్ మీద. అవును, కానీ మరి ఎట్లా ఉపాధి రావాలనే వాదన? ఏం ఉపాధి మీకు? ముందు అక్కడ స్థానికుల పరిస్థితి ఏంటి, వాళ్ళ యాక్సెప్టెన్స్ ఏంటి? అరే ఏం ఉపాధి అండి, వాళ్ళు మొత్తం 100%లో 90% అది దెబ్బేస్తా 10% నీకు ఉపాధి ఇస్తానంటే వాట్ ఇట్స్ మీన్ ఐ డోంట్ నో. ఈవేళ రిలయన్స్ వాడు ఎంత అమ్ముతున్నారు, కరెంటు వాళ్ళు అమ్ముతున్నారు, గ్యాస్ వాళ్ళు అమ్ముతున్నారు. అరే ప్రతిదీ కూడా పబ్లిక్ సెక్టర్ పోయి మొత్తం ప్రైవేట్ సెక్టర్ మొత్తం రూల్ చేస్తుందంటే మీరు బొంబాయి వెళ్ళండి, కరెంట్ కూడా రిలయన్స్ అమ్ముతున్నాడు, తెలుసా మీకు సంగతి? ఇదేం రాజ్యం అండి, ఇదేం సంక్షేమ రాజ్యం అండి? వేర్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ మీకు ఇంప్లిమెంట్ అవుతుంది? విద్య, వైద్య, సహసంపద సమస్తం కూడా అది మా ప్రైవేట్ పరమా? ఇవాళ నౌకాయానం, విమానయానం కూడా ప్రైవేట్ పరమా? అంటే ఎక్కడ పోతుంది ఇవాళ? చివరికి మిలిటరీలో కూడా ఇవాళ ప్రైవేట్ సెక్టర్ ఎంటర్ అవుతుందా? అమెరికా కూడా ఎంటర్ అవుతున్నాడా? హౌ కెన్ యూ సైట్ సర్వసత్తాక గణతంత్ర స్వతంత్ర రాజ్యం అని? హౌ కెన్ యూ క్యారెట్? కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్, దయించి అంబేద్కర్ మహానుభావుడు వాడు రాజ్యాంగంలో ఏమైతే చెప్పారో ఇది ప్రజల పరం కావాలని, విద్యా వైద్య సమస్తం కూడా ప్రజలకు ఉచితంగా అందించాలని, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మీకు విప్లవ గాయకులనండి, విప్లవోద్యమ నేతలనండి, గద్దర్ ఇట్లాంటి వాళ్ళతో బాగా పరిచయాలు ఉన్నాయి? చాలా చాలా చెప్పాను మీకు నేను. నాకు చాలా అదృష్టవంతుండండి. నా కాలేజీ డేస్లో చెప్పాను మీకు నేను. నాకు ఫస్ట్ ఆ ఫెడరేషన్ మీటింగ్ ముత్తక్కలోనండి సర్వవరం సుధాకర్ రెడ్డి గారు ఉన్నారండి. ఆయన అప్పుడు విద్యార్థి నాయకుడు అయినండి, లీడర్ మెయిన్ స్టేట్కి. నాకు ఆయనతో పరిచయం ఫస్ట్. ఓకే, నేను మా కాలేజీ ఫెడరేషన్ కిందండి పెద్దాపురం. ఆ తర్వాత గురించి చంద్రరాజేశ్వరరావుతో నాకు అనుభవం ఉందండి. తర్వాత విప్లవ సెక్టర్ నాకు బాగా ఇంట్రెస్ట్ పుట్టి కొండపల్లి సీతారామయ్య గారు, ఆయనతో కూడా పరిచయం ఏర్పడింది. ఆయన బయటకు వచ్చిన తర్వాత మహానుభావుడు నా సినిమాలు చూసేవారైనా ఎంతో మెచ్చుకున్నారు, మురిసిపోయేవాళ్ళు అండి. వెరీ హ్యాపీ అండి. అలాగే గద్దరన్న పాటలు, వంగపండు గారి పాటలు, గద్దరు మీరు తరచుగా కలుస్తుంటారేమో. బాగా బాగా వాల్యుయేషన్స్ అండి. గద్దరన్న పాటలు కానీ, వంగపండు గారి పాటలు కానీ. గద్దరు పాటలు మీరు సినిమాల్లో బాగా వాడుకున్నారా? కొద్దిగా. మన దండకారణ్యంలో భారతదేశం భాగ్యసీమరాం, సకల సంపదలకు కొదవలేదురాం, అంగట్లోన అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు, అల్లుడు నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదల గల్ల దేశముల దరిద్రమెట్టుందో నాయన. అమ్మ
ఏం కొట్టించండి మహానుభావుడు, ఏం మహాకవండి. అలా గద్దరన్న చేసిన పాట నా ఒరే రిక్షా సినిమా మా గురుగారిది. అన్ని పాటలు నా మీద ప్రేమ తెచ్చాడిన. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క చీకటిలో వెన్నెల ఓలే, నీ పదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా. ఏం కాయినింగ్ అండి. తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ, తోబుట్టు రుణం తీసుకుంటే చెల్లెమ్మ. ఏం కాయిన్ చేయడం మాకు కదండి. సో గద్దరని కానీ వంగపండు గారు ఏం హెల్ప్ చేయడం మహానుభావుడు నాకు. నా అద్దర సొంతూరులో ఏం పిల్లడో వెళ్దామోస్తావా, ఏం పిల్లో వెళ్దామోస్తావా, అరే శ్రీకాకుళములో సూది కొండకి ఏం పిల్లడో, చిలకలు బల్ చిలకలు ఆ చిలకల కత్తులు దొరపారిత్తయటం, ఏం పిల్లడో వెళ్దామోస్తావా, ఏం పిల్లో వెళ్దామోస్తావా. అరే ఏం కవి గారు, వంగపండు గారు, గూడాంజన్ గారు, అలాగే ఎందరో మహనీయులు, వాళ్ళందరికీ వందనాలండి. గద్దరన్న వంగపండు గారి పాటలు కానీ, వరవర్రావు గారి స్పీచ్ కానీ, బాలగోపాల్ గారి యాక్టివిటీస్ కానీ, ఈ నలుగురు నాకు బాగా హరగోపాల్ గారితో బాగా పరిచయం అండి. నేను చెప్పేది కాలేజీ డిస్ట్రిక్ట్. అప్పుడు హరగోపాల్ గారు ఎంత యాక్టివిస్ట్ కాదండి, బాలగోపాల్ గారండి. నాకు ఆ యాక్టివిటీస్ అవన్నీ బాగా ఇంట్రెస్ట్. అలాగే సుధాకర్ రెడ్డి గారు, నారాయణ గారు, రాఘవుల గారు, అందరూ నాకు బాగా క్లోజు. అలాగే ఎంఎల్ పార్టీస్లో అనేక మంది. అంటే మీరేంటి ఎంఎల్ పార్టీకి బాగా దగ్గరగా ఉండేవారు? ఇక్కడ మీకు అర్థం పాయింట్, అది సిపిఐ సిపిఎం ఎంఎల్ అని తీసిపాడు చెప్పండి. ఎవరు ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళందరూ అసలు గొప్పోడు. ఎవరు నన్ను పిలుస్తారో వెళ్తాను, నేను కూడా వాళ్ళ గొంతు ప్రభుత్వంతో మీకేం ఇబ్బంది రాదు? ఇబ్బంది ఏముందండి, ఇప్పుడు సినిమాలు తీసినప్పుడు సెన్సార్ పరంగా అనేక ఇబ్బందులు ఫేస్ చేశారు. అరే రెండా ఎన్ని సినిమాలు, ఎన్ని ఇబ్బందులు. లాల్ సాలం టైంలో అయితే నన్ను ఇంటెలిజెన్స్ ఐజీ ఆంజనేయ కూడా ఇంటరాగ్రేట్ కూడా చేయించారు. ఓకే అదే అదొక అరే ఎందుకంటే యాంటీ స్టేటు రాసిన సెన్సార్ ఆఫీసర్ ఏమో ప్రో పీపుల్స్ ఫర్ సినిమా రాసి పాడి చెప్పాడు. ఓకే అక్కడ నుంచి నా సినిమాలు వస్తుంటారు రోజుల్లో. ఎవరన్నా కొంచెం గడ్డ ఉండి సంకల్పం చేసుకుంటే అరెస్టులు, థియేటర్ చుట్టూ జీపులు పీపుల్స్ తిరగడాలు. అయ్యో అదొక చరిత్ర. నేననేది ఎట్లా ఎదుర్కొన్నారు మీరు? ఎదుర్కోవడం ఉందండి, నేను చెప్పేది సచిన్. ఇంట్రాగేషన్లో ఏమడిగారు ఆయన? మీకు నాకు స్లేట్స్కి ఏం సంబంధం లేని అడిగాడు. పీపుల్స్ వారికి నాకేం సంబంధాలు లేవు. మరి ఎందుకు తీస్తున్నావు అన్నారా? నా ఇష్టం అన్నారా? ఎస్, బిఫోర్ ఇండిపెండెన్స్ భగత్ సింగ్ ఇస్ మై హీరో, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నక్సలైట్ ఇస్ మై హీరో అని చెప్పా. అరే నా ఫీలింగ్ అంటే అది, ఎవరు త్యాగం చేస్తారో దోచుకోకుండా ఆఫ్టర్ మనీ ఎవరైతే ఉంటారో వాళ్ళ హీరోస్. పోలీసులు అధికారులు ఏముంది బాబు, చెప్పాను మీకు, వాళ్ళు వేసిన కుర్తులన్నీ వేశారు. ఎవరెవరితో పరిచయాలు, నాకు అందరితో పరిచయాలు అని చెప్పాను. నేనేం నక్సలైట్ని కానండి. అంటే నిషేధిత సంస్థలతో సంబంధం ఉంది. అరే ఒక నిషేధిత సంస్థతో నిషేధిత కాని సంస్థతో నాకు సంబంధాలు ఉన్నాయి కదా. అవును, మీకు అర్థమవుతుంది. నిషేధిత సంస్థలతో కలిస్తే కూడా నేరం. అది నిషేధం అన్ని కాదు కదా. అవును, అన్ని కాదు కదా. కరెక్ట్. అరే మీరు ఒకరు, నేనైనా నక్సలైట్ అంత గొప్ప, నేనైనా ప్రాణాలు తగ్గించి ఓ బందుకు బట్టి అడవుల్లో బందుకుల్ని సమర్థించిన వాళ్ళు అవుతారు. పోలీసులు కాల్పులు జరిపేవాళ్ళు. నా పాయింట్ మీకు అర్థం అట్లా గుర్తుపెట్టుకోండి. మీకు నేను నక్సలైట్ను గాను అంత గొప్పవాడు గాను, వాళ్ళ ప్రాణాలు తగ్గించి ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ఓ యుద్ధం చేస్తున్నవాడిని గాను. నేను ప్రో పీపుల్ ఎవరైతే పనిచేస్తున్నారో అనేక సెక్టార్, అనేక మంది, వాళ్ళందరంటే నాకు అభిమానం చెప్తున్నా. ఇప్పుడు నా సినిమాలో కేవలం నక్సలైట్స్ గొప్పతనం కాదు, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు, సిన్సియర్ పోలీసుల గురించి కూడా చెప్తున్నా. ఓకే, నా ఫీలింగ్ ఏంటంటే దే ఆర్ నాట్ యాక్చువల్ ఎనిమీస్, బట్ దే ఆర్ కిల్లింగ్ ఈచ్ అదర్. కానీ నక్సలైట్లు మామూలుగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారని మీకు అర్థం అట్లా పాయింట్. ఇక్కడ నేను ఇందాక ఏం చెప్పాను, ఇప్పుడు దండకారణ్యంలో ఈవేళ ఖనిజ సంపదను మొత్తం లూట్ చేస్తున్న అవును కదా, చెప్పండి ఆన్సర్ మీరు. ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. ఎవరి డెవలప్మెంట్ కోసం? బహుళజాతి కంపెనీలు అనండి, ప్రైవేటు వ్యాపారస్తులు అనండి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, నాట్ పీపుల్ డెవలప్మెంట్. మేమేమంటున్నాం, వాళ్ళేమంటున్నారు, మీరేమంటున్నారు? ఇదిగో రాజ్యాంగం ఏమైతే ఉందో అకార్డింగ్ టు 6th షెడ్యూల్ 5th షెడ్యూల్ ప్రకారం అక్కడున్న మూల సంపద ఏమైతుందో, మూల వనరులు ఏమైతే ఉన్నాయో మూలవాసులకి చెందాలి అని వాళ్ళు ఫైట్ చేస్తారు. ఇట్స్ కాన్స్టిట్యూషన్ ఫైట్. ఓకే, అది వరకు బాగానే ఉంది. కానీ రోడ్లు కూడా వేయని నక్సలైట్లు మీరు ఎట్లా మద్దతిస్తారు సార్? ఇక్కడ నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. దయించి ఓటకప్ ఎన్కౌంటర్తో వీళ్ళు చంపేస్తున్నారు, అది తప్పే. ముందు అది మాట్లాడండి, అది తప్పే. దాన్ని అది మాట్లాడండి. మీరు మళ్ళీ రోడ్లు వేస్తారు, మళ్ళీ మీరు సంపాదనగా రోడ్లు వేస్తారు, మరి వాళ్ళు చంపుతున్నారు. ఎట్లా రోడ్లు వేసేవాళ్ళని అభివృద్ధిలోకి రానివ్వకుండా అడ్డం పట్టడం కూడా తప్పు కదా. దయించి అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్మెంట్ ఏమైతే ఉందో
బేస్మెంట్. దాని గురించి మేము మనం ఆడుకుందాం. అక్కడున్న మూల సంపదని తరలించిపోవడానికి రోడ్లు వేస్తున్నారు. ఓకే, అక్కడున్న మూల వివరణలు మొత్తం షిప్యార్డ్ గారికి పట్టుకోవడం కోసం రోడ్లు వేస్తున్నారు అనే ఫీలింగ్ అన్న మీకు ఉందనుకోండి. అంతే. బ్రిటిష్ వాడు ఆ రోజుల్లో ఓకే. విమానయానాలు, నౌకాయానాలు, రైల్వే లైన్స్ చేసిన భారతదేశం ఉద్ధరించాలన్నా ఎక్కువ సంపద దుబ్బు పెట్టుకోవడానికి. ఓకే, నువ్వు నిజంగా ఆ ఇంప్లిమెంట్ చేస్తే ఓకే, ఈ ఉద్యమాలు ఎందుకు పుడతాయి? రైట్. స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళు అయింది, 60 ఏళ్ళు దాటింది. ఆదివాసి ఇంకా నువ్వు రోడ్లు లేకుండా ఆ సంపద మొత్తం అంబానీలకి, ఆదానికి, జనతాలకు బేస్ ఉంటుంటే ఈ యుద్ధం జరగదా అండి? మీరు దాన్ని బేస్ తీసుకోండి. ఓకే, రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోయారు? ఎవరు? మీరే. నేనా? సారు, నాది చెప్పిన ఈస్ట్ గోదావరి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ నాకు 3-4 సార్లు ఎంపీ ఆఫర్ చేసిందండి. ఓకే, దండం పెట్టా. అలాగే 2004లో తుని నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిందండి. వైఎస్ రాజశేఖర గారు ఆఫర్ చేశారు, వారికి దండం పెట్టా. 2009లో పిఆర్పి జ్యోతి నెహ్రూ గారు వచ్చారు నా దగ్గరికి, వారికి దండం పెట్టా. ఈ మొన్న కూడా ఒక ఆఫర్ వచ్చింది సార్, దండం పెట్టా. ఎందుకు దండం పెడతానంటే నాకు సినిమా పిచ్చి గురుజీ, 2 పడవల మీద కాలేను గురుజీ. ఒక చోటకి వెళ్ళామంటే రాజకీయం అంటే మామూలు 24 అవర్స్ నిద్ర తిండి తర్వాత మొత్తం ప్రజల కోసం మనం పనిచేయాలి, లేకపోతే రాజకీయాలకు వెళ్ళకూడదు. వెళ్ళామంటే అక్కడ పనిచేయాలంటే సాక్రిఫైస్ చేయాలి ప్రజల కోసం. ఇలాంటి వాళ్ళు వస్తే రాజకీయాలకు బాగుంటుంది కదా. అది మీ అభిమానం, మీ ప్రేమ, మీకు నమస్కారం. నా సినిమా పిచ్చి తెలివిగా తప్పుకుంటున్నారు. తెలివి కాదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. అరే మరి తెలుగుగా తప్పుకున్నాం అయితే అప్పుడు ఒప్పేసి దాంట్లో. అవును, అందుకని ఎందుకు ఒప్పుకోలేదు? ఒప్పుకోలేదంటే నా పిచ్చి అర్థం చేసుకోండి. నా పిచ్చి తీరని దాహం అంటాను చూడండి. సినిమా ఫీల్డ్ నా పిచ్చిగా తీరలేదు సార్. తీర్చుకోనివ్వండి. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చి ఎంత మార్పులు తీసుకురావడానికి ఆస్కారం ఇచ్చాడు కదా సార్. రామారావు గారి ఎంట్రీ హ్యాట్సప్, నేను స్వాగతిస్తున్నాను. అప్పుడు శూన్యం ఉంది, ఒక ఆల్టర్నేట్ ఫోర్స్ కావాలి. 4 సీఎంలు మారిపోయారు. మారితే ఢిల్లీ టు హైదరాబాద్ హైకమాండ్. ఒక పక్కన టంగుటూరు అంజయ్ గారు, మన బిలౌడ్ సీఎం, ఆయన పట్టుకుని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ తిట్టడం, తెలుగు ఆత్మాభిమానం మీద, ఆత్మ గౌరవం దెబ్బతిన్న రోజులయ్యి. కాబట్టి ఆల్టర్నేట్ ఫోర్స్ రావాలి. అలాంటి టైంలో సినిమాటిక్ హీరోలుగా మహానుభావుడు రామారావు వచ్చారు. అంటే దేర్ హిస్టరీ క్రియేటెడ్ ఎన్టీఆర్. లేటర్ ఆఫ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 9 months ఎన్టీఆర్ క్రియేటెడ్ హిస్టరీ. దట్ ఈస్ ఎన్టీఆర్. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. చంద్రబాబు, రాజశేఖర రెడ్డి గారు డాషింగ్ అండి. తెలుగు జాతిలో ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళా విభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉన్నది రాజశేఖర రెడ్డి గారికి అండి. వేరే చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ అంటే ఆచితూచి చూస్తుంటారు. ఆచితూచి రాజధానికి దగ్గర 50,000 ఎకరాల భూమి అవసరం లేదండి. ప్రత్యేక హోదా అంశంలో ఎందుకు చంద్రబాబు గారు గట్టిగా అడగలేకపోతే? ఆ తెలుగుదేశం ఎంపీలందరినీ మొత్తం రాజీనామా చేసి మాకు మంత్రులు దియవద్దు, మాకు ప్రత్యేక హోదా కావాలంటే ఆనరిట్. ప్రత్యేక వస్తే దాని ప్యూరియస్ వేరండి, దాని ఫ్రూట్స్ వేరు. చంద్రబాబు, రాజశేఖర రెడ్డి వీళ్ళనిద్దరిని ఎట్లా చూస్తుంటారు? రాజశేఖర రెడ్డి గారు డాషింగ్ అండి. ప్లస్ వాడు నా వాడు అని అనుకుంటే, నా కోసం పనిచేస్తాడు అనుకుంటే, అది తప్ప ఆడు ఒప్ప తీసేస్తాడైనా భుజం మీద పెట్టుకుని కాపేస్తాడండి రాజశేఖర రెడ్డి గారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగు జాతిలో ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళా బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉన్నది రాజశేఖర రెడ్డి గారికి అండి. సో అక్కడ రాజశేఖర రెడ్డి ఆ డాషింగ్ కానీ, ఆ బీభత్సం కానీ, అది చాలా చాలా మెచ్చుకోదగ్గ విషయం అండి. వేరే చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ అంటే ఆచితూచి చూస్తుంటారండి. ఆచితూచి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్యాలెన్సు. ఇలాగా చంద్రబాబు నాయుడు గారిది గవాస్కర్ బ్యాటింగు. ఏ బాల్ ఆడాలి, ఏ బాల్ ఆడకూడదు, ఎప్పుడు కొట్టాలి, ఎప్పుడు కొట్టకూడదు. లైక్ దట్ చంద్రబాబు నాయుడు గారి రాజకీయం అంతా. రాజశేఖర రెడ్డి గారు బ్యాటింగ్ అంతా వివియన్ రిచర్డ్స్ అండి. కొట్టడం దీని అమ్మబడి అయితే 6 లేకపోతే దీని అవుట్ బ్యాట్ లైక్ లైన్ ఇట్ గోస్ ఇట్ కమ్స్. సో ఈజ్ లైక్ అవర్ గవాస్కర్, ఈజ్ లైక్ అవర్ వివియన్ రిచర్డ్స్. ఇట్స్ మై ఫీలింగ్. ఓకే. అండ్ మీకెవరు బాగా? నాకు ఇద్దరితో బాగా అనుబంధం, నన్ను ఇద్దరు బాగా అభిమానించారు. ఓకే. నేను అడిగితే ఇద్దరు కూడా హానర్ చేశారు. నా వారికి వందనాలు. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు, ఎట్లా ఉన్నాయి? మీరు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా 100%. ఎట్లా అప్పుడేమో అప్పట్లో అక్కడ అంత సమైక్య ఉద్యమం నడుస్తూ ఉంది. నేను చెప్పేది మీకు అర్థం అట్లా. నేను జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నామని చెప్పా. అవును. 53 ఇట్ సెల్ఫ్ అంబేద్కర్ రికమెండెడ్ తెలంగాణ అండ్ విదర్భ. ఎక్కడైతే చిన్న రాష్ట్రాలు ఉంటాయో పరిపాలన సౌలభ్యం ఉంటుంది, సంపద వికేంద్రీకృతం అవుతుంది, అధికారం వికేంద్రీకృతం అవుతుంది అన్న మాట గొప్ప మాట చెప్పాడు. కానీ విభజన ద్వారా తెలుగు ఒక్క నిమిషం విభజన ద్వారా ఆంధ్రాకి చాలా ద్రోహం చేసింది కాంగ్రెస్, అన్యాయం జరిగిపోయిందని వాళ్ళు కూడా చంద్రబాబు గారు అంటున్నారు కదా. ఎక్కడ అధికారం వికేంద్రీకరణ
సంపద వికేంద్రీకరణ జరుగుతుందో పరిపాలన సౌలభ్యం ఉంటుందో దానికోసం చిన్న రాష్ట్రాలు కావాలని అంబేద్కర్ మహానబడి చెప్పాడు. లెట్ మీ స్పీక్ ఫస్ట్. దాన్ని నేను మనసా వచ్చా నమ్మాను కాబట్టే నేను తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేశాను. 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు పోటీతత్వం అంటున్నాను మీకు నేను. అది ఓకే పోటీతత్వం చెప్తున్నాను మీకు నేను. ఓకే ఆ పోటీతత్వం డిఫరెంట్గా ఇక్కడ ఉంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే కాబట్టి అలా విడిపోయినప్పుడు లేకపోతే నేను ఇచ్చాపురం పట్టుకొని ఇచ్చాపురం నుంచి ఫైల్ పెట్టుకుని హైదరాబాద్ రావాలండి, అనంతపురం నుంచి ఫైల్ పెట్టుకుని ఇక్కడ రావాలండి. ఇప్పుడు ఇక్కడ మనకి అమరావతిలో రాజధాని ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత దగ్గర ఉందా క్యాపిటల్? ఓకే ఆ డెవలప్మెంట్ ఉందా లేదా చెప్పండి. అవును. కేసీఆర్ That's what I'm చంద్రబాబు ఈ వీళ్ళిద్దరి మధ్య ఎట్లా పోల్చుతారు? పోలికే ఉందండి. కేసీఆర్ గారు ఆయనలో రామారావు గారిలో ఉన్న ఆ కళాభిమానం, ఆ మొండితనం అవి ఉన్నాయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న నావాడంటే భుజాన్ని ఎక్కించుకునే తత్వం వీళ్ళలో ఉందండి. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ఆచితూసి అడిగేయడం అనే ఏమైతే ఉందో అది ఉంది. ఆయన ఇవన్నీ మించి ఆయన గొప్ప ఆరేటరు కేసీఆర్ లైక్ కరుణానిధి. ఆయనలో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అది నేను ఫీల్ అయిందండి. ఓకే. ఈ 2 ప్రభుత్వాలు ఏది బాగా నడుస్తుంది అనుకుంటున్నారు? కేసీఆర్ గారు ఏం యాక్షన్ తీసుకున్నా డాషింగ్గా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆయన చాలా డాషింగ్గా వెళ్తున్నాడు. ఆయన రైతుల రుణమాఫీ కానీ, ఎరువులు కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, బీసీలకి ఆదివాసీలకి ముస్లిమ్స్కి రిజర్వేషన్ పరంగా కానీ అనేక యాంగిల్లో ఆయన చాలా డాషింగ్ వెళ్తున్నారు సార్. ఆయన ఎవరు? కేసీఆర్ గారు. హెడ్స్ అప్. చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదాయం లేదు, అలా లేదు, ఇలా లేదు, అయినా మేము ఇంకా శ్రమిస్తున్నాం, ఇంకా మేము అప్పులు తీసుకుంటున్నాం, ఇంకా కష్టపడుతున్నాం అనే యాంగిల్లో ఇంకా ఆయన వెళ్తున్నాడు సార్. అయితే ఇక్కడ దానికి తెలంగాణకి మన ఆంధ్రప్రదేశ్కి మెయిన్ పాయింట్ ఏంటంటే భౌగోళిక పరిస్థితులు ఏమైతే ఉంటాయో భౌగోళిక పరిస్థితుల ప్రకారంగా కృష్ణా, గోదావరి, పెన్నా నదులు సముద్రంలో కలిసే ప్రాంతం మైదానం అంతా ఆంధ్రాకి ఉంది. ఓకే, అది అడ్వాంటేజ్, మహా అడ్వాంటేజ్. అది మామూలు అడ్వాంటేజ్ కాదు. కాబట్టి ఆయన ఇప్పుడు ఏమైతే నిధులు ఇంకా కావాలంటున్నాడు, ఏదో అంటున్నాడు, అవన్నీ బాగా వచ్చిన తర్వాత ఆయన ఏ మేరకు చేస్తారో మనం చూడాలండి. ఓకే, ఇది నా ఫీలింగ్ అండి. ఇది ఓకే. అంటే రాజధాని విషయం ఏమైతే ఉందో, రాజధాని విషయం వరకు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే పోలవరం డ్యామ్ విషయంలో కానీ, అమరావతి రాజధాని కట్టుకోవడంలో కానీ అవి 2 చాలా గొప్పగా అమలు జరిగిపోతే ఆయన జన్మధన్యం అండి. నేను మనస్ఫూర్తి చెప్తున్నాను, జన్మధన్యం అండి. అయితే ఏంటంటే మై పర్సనల్ ఫీలింగ్, రాజధానికి దగ్గర 50,000 ఎకరాల భూమి అవసరం లేదండి. తుళ్ళూరు దగ్గర రైతులను సేకరించిన 33,000 కానీ, అలాగే గ్రామ కంఠాల నుంచి సేకరించిన భూమి కానీ, అలాగే అటవీ భూములు కానీ ఏమైతే ఉన్నాయో ఆ 50,000 ఎకరాలు దరిదాపు క్యాపిటల్కి అవసరం లేదని నా ఫీలింగ్ అండి. అది రాను రాను ఏమైందంటే క్యాపిటల్ పేరు చెప్పి ఆయన ఆశయం ఏమైతే ఉందో ఒక అమరావతిని చాలా గొప్ప క్యాపిటల్ నిర్మించాలి, నేను ప్రపంచపరంగా నేను పేరు తెచ్చుకోవాలని, జన్మధన్యం కావాలని నోషన్ ఏమవుతుందో ఆ చివరికి లేటర్ ఆఫ్ ఇది రియల్ ఎస్టేట్ భూమి అయిపోతుందా, దానికోసం 2,000 ఎకరాలు సేకరించారా అనే ఒక అపప్రద ఏమైతే ఉందో ఆయన మీద పడిపోయి ప్రమాదం ఉందండి. కాబట్టి అక్కడ ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓకే, ఇది నా ఫీలింగ్. సోషల్ మీడియా మీద జరుగుతున్న దాడులు, ఏపీలో ప్రత్యేకించి అరెస్టులు చేయటం, వీటి మీద మీకేమన్నా? యు సీ సార్, సోషల్ మీడియా మీద వై యూ సే ఓన్లీ ఇన్ ఏపీ, all over India everywhere it is going on, not only AP, all over the world. ఇవాళ రాజ్యాన్ని ప్రశ్నించడం పెద్ద నేరం అయిపోతుంది కదా. అన్నింటినీ మించుడు మీరు మనసులో మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారండి. నరేంద్ర మోడీ గారు 3 ఏళ్లలో చాలా బేపట్టం చేశారని ఇవాళ మీడియా అంతా గొగ్గలు చేస్తుంది. ఇవాళ అది యాక్సెప్ట్. నేను కూడా అదే అడగబోతున్నాను. నేను చెప్తున్నాను, నేను మీడియా మీద దాడి కాదు, మీడియా ప్రజలను చాలా పెద్ద దాడి చేస్తుంది. భలే అన్నారే. ఎట్లా చెప్పారు? ఇంపోజింగ్. బాహుబలి సినిమా చూడకపోతే వాడు ప్రేక్షకుడు కాడు. నరేంద్ర మోడీకి ఓటు అయిపోతే నేను ఓటర్ను గాను అంటే ఎలా? బాహుబలి సినిమా రాజమౌళి గారు నభూతో నా భవిష్యత్తు తీసాడు, హ్యాట్స్ అప్. ఓకే, అది వేరు. ఓకే, నేను చూడకపోవచ్చు, కానీ చూడకపోతే దీని ఏమో పాపమే బాబు, ఏమో చూడవా బాబు, లేకపోతే నువ్వు సినిగోరు కాదు అని నువ్వు ఇంపోజ్ చేస్తాను అనుకోండి మీడియా, అది తప్పే కదా. నరేంద్ర మోడీ గారు 3 ఏళ్ల కాలంలో అంత పేపర్ చేశాడండి. ఏం చేశాడు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చాలా నిజాయితీగా ఉన్నాడు, ఆయన కొంత ఉండమే. ఓకే, ఆయన చుట్టుపక్కలంతా రైట్ హ్యాండ్ అంబానీలు, లెఫ్ట్ హ్యాండ్ అదానీలు, మొత్తం పారిశ్రామికవేత్తలు బేబచ్చం, కార్పొరేట్ సెటప్ మొత్తం బేబచ్చం, గగ్గోలు పెడేస్తుంటే మీడియా అంతా దాన్ని మనం ఎలాగా యాక్సెప్ట్ చేస్తాం? ఎందుకు ఎలా అయిపోయిందంటారు మీడియా? యు సీ సార్, ఈ ప్రజాస్వామ్యంలో ఈవేళ ఏదైనా సరే డబ్బు అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. మనీ మనీ మనీ
ప్రజాస్వామ్యం కూడా ధనస్వామ్యం అయిపోతుంది అసలు. ఈ ప్రజాస్వామ్యం వేళ అది మనీయా, మాఫియా, మీడియా, తోఫియా, కోఫియా ఏదన్నా కావచ్చు. ఇవన్నీ కూడా వేళ ప్రజల్ని ముందు ఇప్పుడున్న ఆధునికంలో ఎవడు బతుకు వాడు బతకాలి అని పొరుగే పరుగు. ఈ పరుగులో నేను ఏది సినిమా చూడాలని పేపర్ తీస్తే పటక్కని సినిమా చూడు నువ్వు, లేకపోతే నువ్వు ప్రేక్షకుల లెవెల్ అనుకుంటు ఆ సినిమా పరిగెడుతున్నప్పుడు నేను దానివల్ల మొత్తం మీడియా ఇంపోజింగ్ లైక్ దట్. అది ఒక మీడియా దాడి ప్రజల మీద. కరెక్ట్. మోడీ నువ్వు ఓటైపోతే నువ్వు ఓటర్ కదా లెవెల్ ఇంపోజ్ చేస్తుంది. డెవలప్ అయిపోయింది ఏది ఓకే. కాబట్టి ఆ మీడియా అనేది మీడియా మీద అటాకే కాదు, రాజ్యాన్ని ప్రశ్నిస్తున్న మీడియా మీద అటాక్ జరుగుతుంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ది వరల్డ్. సేమ్ టైం మీడియా కూడా ప్రజలను దాడి చేస్తుంది ఇలా ఇంపోజ్ చేస్తూ. బాగా చెప్పారు, దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. బాగా చెప్పారు. దాంట్లో మీ అభిప్రాయాన్ని పూర్తి గౌరవించాలి, దాంట్లో అనుమానం. అయితే ప్రత్యేక హోదా అంశంలో ఎందుకు చంద్రబాబు గారు గట్టిగా అడగలేకపోతే? అది అడగాలండి చంద్రబాబు నాయుడు గారు. అది నా ఉద్దేశం నిజంగా రాంగ్. అది ఎందుకంటున్నానంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన టైంలో ఆ వేళ మన్మోహన్ సింగ్ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మేము ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. పార్లమెంట్లో వెంకయ్య నాయుడు గారు మరీ ఫైట్ చేశారు. నరేంద్ర మోడీ గారు మరీ చెప్పారు మేము ప్రత్యేక హోదా ఇస్తామని. అన్నిటినీ మించి తిరుపతి ఎన్నికల సభలోకి వచ్చి వెంకన్నబాబు సాక్షిగా నరేంద్ర మోడీ గారు మేము కన్నా అధికారంలోకి వస్తే మేము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాడు ఆయన. సో యూ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ హ్యావ్ టు రెస్పెక్ట్ ది ప్రియాంబుల్. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రాజ్యంతో స్టేట్తో సెంటర్ కానీ సెంటర్తో స్టేట్ కానీ అఫెన్స్ డిఫెన్స్ ఉంటాయి. ఆ మహానుభావుడు ఇంకా డిఫెన్స్లో వెళ్తున్నాడు. అఫెన్స్లో వెళ్ళి ఆ తెలుగుదేశం ఎంపీలందరినీ మొత్తం రాజీనామా చేసి మాకు మంత్రులు దియ్యం వద్దు, మాకు ప్రత్యేక హోదా కావాలంటే యూ టు ఆనర్ ఇట్. ప్రత్యేక వస్తే దాని ప్యూరియర్స్ వేరండి, దాని ఫ్రూట్స్ వేరు. స్టాండ్ ఇస్తుంటే బాగుండేదని చంద్రబాబు నాయుడు గారు నేను మరీ చాలా సభల్లో కోరాను. ఇప్పుడు మీ సమక్షంలో నేను చంద్రబాబుని విజ్ఞప్తి చేస్తున్నా, ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేయండి మీరు. ఫైనల్గా మీకు బాగా సంతోషం కలిగించిన సందర్భం? ఈవేళ నన్ను మీరు ఇంటర్వ్యూ పిలిచి మాట్లాడించారు. అట్లా అది ఎందుకంటే జీవితంలో చాలా సంతోషమైన సందర్భాలు ఉంటాయి. ఇది మీరు మమ్మల్ని గౌరవించినట్లు మేము మాకు సంతోషం కలిగించినట్టు మాకు సంతోషం కలిగించింది. ఇంక నేను ఎంతగానే చెప్తే చెప్పండి. జనం ఒక జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయిన వాడిని ఒక కంపెనీ ఆర్టిస్ట్ నుంచి మా గురుగారు శ్రీ దాసనాథ్ దయ వల్ల ఓ 2 సినిమాలు హీరో చేసి అక్కడి నుంచి బిజీ కాకపోతే అనేక కష్ట నష్టాలు పడి నా ఫ్రెండ్స్ సహాయ సహకారాలతో ఇండస్ట్రీ సహాయ సహకారాలతో నాకు నేనుగా అది అధ్యాసంతో సినిమా తీసుకొని ఈ సుదీర్ఘకాలం 31 సంవత్సరాలు బట్టి ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తూ జనం దైవాలు నిలబడడం అనేది వాళ్ళకి దండం పెడుతూ అదే నాకు పెద్ద సంతోషంగా నేను ఫీల్ అవుతున్నాను. జనం గుండెలో ఉండడం. ఇది బాగా చెప్పారు. మరొక నటుడు జనసేన పార్టీ పెట్టి ముందుకు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు. వారి గురించి మీ అభిప్రాయం? సార్, పవన్ కళ్యాణ్ గారు నాకు పర్సనల్గా పరిచయం అండి. ఓకే. ఆయనలో స్పందించే గుణం ఉందండి. ఏ లీడర్కైనా ముందు కావాల్సిన మనకు స్పందించే గుణం కావాలి. ఏదో చేయాలన్న ఆత్రుత, తాపత్రయం ఇది కావాలి. కాబట్టి ఆయనలో స్పందించే గుణం ఉంది. ఆయన వచ్చాడైనా సో ఏ మేరకు అయినా విజయవంతం అవుతాడు అనేది కాలం చెప్పాలి. అంతే. సో పాజిటివ్గా ఆయన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రైట్. విపక్ష నేత వైఎస్ జగన్ గారి గురించి మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు అండి ఒక ప్రతిపక్ష నాయకుడికి ఈవేళ స్టేట్కి అగెనిస్ట్గా ఎక్కడైనా ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం చేస్తుందంటే ముందు అక్కడ ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన రూట్లో ఈ ప్రజాస్వామ్య డెవలప్మెంట్ పద్ధతిలో ప్రక్రియలో భాగంగా నిరాహార దీక్షలు చేపడుతున్నాడు, ఆయన ఆందోళన చేపడుతున్నాడా, హర్తాలు చేపడుతున్నాడా, మొత్తం వాయిస్ ఇస్తున్నాడు. సార్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుస్తున్నాడా, నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నాడా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని, గవర్నర్గా కలుస్తున్నాడా, ముందు స్టేట్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు న్యాయం చేయండి ఆయన వాయిస్ ఆయన ఇస్తున్నాడండి. సో యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా ఆయన రోల్ ఆయన ప్లే చేస్తున్నాడండి. రైట్. వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏపీలో కానీ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ? ఎలక్షన్లో ఏమవుతుంది, ఎవరు నెగ్గుతారు అనబడికి రేపు పొద్దున్న చెప్పాను ఇందాక మీకు. ఆ మీడియా, మనీ, ఈ మాఫియా బీభత్సాలు ఏమవుతున్నాయో ఆ నిజంగా సిన్సియర్గా ఓటేసి జనాన్ని ఎగిరిస్తారా, లేదా ఇంపోజ్ చేసి నువ్వు ఓటేయకపోతే నువ్వు పాపాతు, నువ్వు ఓటైపోతే నువ్వు ఓటర్ కాదని ఏమో బీభత్సం చేస్తారా? పలానా వాళ్ళకి ఓటే. అబ్రహం లింకన్ మహానుభావుడు ఏం చెప్పాడండి డెమోక్రటిక్స్ గురించి? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అన్నాడు. రైట్. ఈవేళ ఏమైపోయింది ప్రజాస్వామ్యము? ఫర్ ద పీపుల్, ఫార్ ఎవర్ ద పీపుల్ అయిపోతుంది ఈవేళ. టు ద పీపుల్, టార్చరింగ్ ద పీపుల్ అయిపోతుంది ఈవేళ. బై ద పీపుల్, బయింగ్ ద పీపుల్ అయిపోతుంది ఈవేళ. భలే చెప్పారు సార్.
సో హౌ కెన్ యూ సే వచ్చే కాలంలో రేపు ఎలక్షన్ ఎలా ఉంటుంది మీరు నాకు చెప్తే ఎవరి మీద ఇంపోజ్ చేస్తారో ఇంపోజ్ చేస్తారో దీని మనం కాలం చూడాలి. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి రాదు. వాటర్ నేను రానన్నట్లా నేను చెప్పే పాయింట్ ద కండిషన్ ఆఫ్ డెమోక్రసీ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ లైక్ దిస్. పిటీబుల్ అంటున్నాను. మీ ఆవేదన అర్థవంతమైంది. నా ఆవేదన అది కరెక్ట్. నాకు నిజంగా నాకు మీ మీద ఇష్టం ఉంది అనుకోండి, ఇష్టం ఉండి మీకు ఓటేయాలనుకున్నాను అనుకోండి, అరే మీడియా వచ్చేసి మీరు పరమ దుర్మార్గుడు చెప్తుంది, ఆయన కన్నా మీరు ఓటేస్తే మీరు ఓటర్ కదంటారు మీడియా. నన్ను నేను ఓటర్ కదా ఆయన ఓటేయకూడదా, అరే నాకు మంచోడుగా ఉన్నాడే అన్న ఫీలింగ్ తీసుకుంటుంది ఇవాళ. పూర్వం బుగ్దాకి వెళ్ళి నేను ఎవరికి ఓటేయాలో అనేది నా చేతులు లేకుండా చేస్తుంది ఇవాళ. టోటలీ సెటప్ అంటున్నాను నేను. ఆ సెటప్ ఉంటే డెమోక్రసీ బతుకు చాలదు, మన చాలదు. కరెక్ట్, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని చాలా మంది అంటుంటారు కదా. చాలా మంది అంటుంటారు వాళ్ళ ప్రేమ అండి, వాళ్ళ ప్రజల ప్రేమ, వాళ్ళకి వందనాలు చెప్పాను కదా మీకు నేను. అయితే బాసు శ్రీనివాస్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి అయినా సరే బతికేది తన తృప్తి కోసం. ఎవడ ఉనికి కోసం వాడు ఫైట్ చేయడమే మానవ జీవితం అంటే. నేను నా తృప్తి కోసం పోతున్నా, నేను సినిమా పిచ్చోడిని, నేను రాజకీయాల్లోకి వస్తుంటే సినిమా ఫీల్డ్ మానేయాలి, ఓకే, ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు సేవ చేయడం సినిమా అంటే మానవ జీవితంలో సినిమా అనేది ఒక పార్ట్, సినిమా జీవితం కాదు, జీవితం చాలా పెద్దండి. అవును. సో సేవ చేయడం అనేది మహాదృష్టం, దేవుడితో వరంగా ఫీల్ అవ్వాలి. అక్కడికి వెళ్ళామంటే 24 అక్కడ ఉండాలి, నిద్ర ఫుడ్ తప్పితే రిమైనింగ్ ప్రజలు సేవ చేయాలి. అలా అనుకున్న రోజున డిఫరెంట్ నేను ప్రజలకు వెళ్తా. హుదూ తుఫాన్లో అనుభవం ఏంటి? అది ఒక ఇరుక్కుపోయినట్టున్నారు, అప్పుడు ఏదో అమ్మో ఇబ్బంది అయినట్టు. గురుజీ హుద్బుద్ తుఫాన్ ఏమైతే ఉందో నేను ప్రత్యక్ష అనుభవం ఉన్నవాడిని అండి. ఓకే, అక్కడున్నా సార్. అప్పుడు అంటే ఇవాళ టెక్నాలజీ ఏమైతే వచ్చిందో అది గొప్పగా సేవ్ చేస్తుంది. ఓకే, ఈ రాడార్ యంత్రాలు అది మొత్తం కరెంట్ ఆపేయడాలు, అంత ప్రాణ నష్టం జరగకుండా చేయడానికి టెక్నాలజీ హ్యాట్సప్ అండి నిజంగానే. అయితే ఏంటంటే హుద్బుద్ తుఫాన్ నా కళ్ళారు చూశాను కదా, పక్కన గ్రీన్ పార్క్ హోటల్, ఆ పక్కన విశ్వభవనం. నేను చిన్నప్పటి నుంచి వైజాగ్ వెళ్తే ఆ విశ్వభవన్లో ఉంటానండి. ఓకే, అక్కడి నుంచి నేను భోజనం రావాలి, విశ్వభవన్లో ఫుడ్ లేదు ఏం లేదు, కరెంట్ ఆగిపోయింది, మొత్తం బీభత్సం, నా కళ్ళ ముందు చెట్లు పడిపోతున్నాయి. అంతేగా, నడుచుకొని గ్రీన్ పార్క్ వెళ్ళాలి. మీరు నమ్ముతారా, కొంత దూరం నడిచిన ఎగిరిపోయింది అలాగా, వాస్తవం. ఎగిరిపోయిన మళ్ళీ పిల్ల పడుతున్నప్పుడు మళ్ళీ అక్కడ ఉంటారు కదా మహానుభావులు, నాకులా బాధితులు ఉంటారు కదా, ఆడొచ్చి హెల్ప్ చేస్తారు, మామూలు హెల్ప్ చేయరా. అక్కడి నుంచి మీరు నమ్మండి, అక్కడి నుంచి మళ్ళీ ఆకలేస్తుంది, గ్రీన్ పార్క్ వెళ్ళాలి, భూమి మీద అలాగా చేతులు అలా పెట్టి కాళ్ళు అలా నడుచుకుంటా ఇలా వెళ్ళిన గురుగారు. గ్రీన్ పార్క్ వెళ్ళబడికి మొత్తం ఆల్రెడీ మళ్ళీ చెట్లు గురిపోతున్నాయి గురుగారు, పేపచ్చం. అక్కడ భోజనం చేసి నైట్ తగ్గలా, మళ్ళా నైట్ ఎంతోసేపు తర్వాత నా మీద ప్రేమతో ఒక ఆయన కారులో దింపాడు మళ్ళీ విశ్వభవన్లో. మర్నాడు చూస్తే నిన్న నైట్ చూస్తే పచ్చగా ఉన్న చెట్లన్నీ విశాఖపట్నం, ఆ ఉత్తరాంధ్ర మొత్తం, ఈస్ట్ గోదావరి ఒక బోర్డర్ వరకు మర్నాడు మొత్తం అలా కూలిపోయేశారు గురుగారు. నా కళ్ళతో చూశాను గురుజీ. అయితే గురుజీ ఏదైనా గురుజీ ఆ ప్రజలు చాలా గొప్పోళ్ళు గురుజీ. ఎంత గొప్పోళ్ళు అంటే ఈవేళ మీరు విశాఖపట్నంలో అండి, మహాతల్లి అప్పుడు తల్లి మళ్ళీ పూర్వ వైజాగ్లో ఉంది. ఆ చెట్లు పచ్చదనం, ఆ ప్రజలు నిజంగా మామూలు గ్రేట్ కాదండి. ఎంతోమంది చలించారు, దానం చేశారు. అన్నిటినీ మించి ఆ ప్రజల యొక్క విల్ పవర్ చాలా గొప్పదండి. హ్యాట్స్ అప్ టు దెమ్. తట్టుకొని నిలబడ్డారు, అంతే కదా. అది ప్రత్యక్ష బాధితుండండి. నారాయణమూర్తి గారు నమస్కారం, చాలా సంతోషం మీరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది శ్రీ ఆర్ నారాయణమూర్తి గారి మనసులో మాట.